డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జీడిపప్పు, క్యాషూ నట్, ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ జీడిపప్పులో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పుని పచ్చి తినచ్చు, జీడిపప్పుని వేయించుకుని అల్పాహారం కింద తినచ్చు. జీడిపప్పుతో జీడిపప్పు పాలు, జీడిపప్పు క్రీము, రకరకాలుగా అల్పాహారాలు తయారు చేస్తూ ఉంటారు. జీడిపప్పుని ఉప్మాలో వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. జీడిపప్పుని కూరల్లో వాడితే చాలా రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు లభిస్తాయి. జీడిపప్పులో మాంసకృతులు అధికంగా ఉన్నాయి. దీంట్లో విటమిన్లు విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగి ఉండటం అనేది జీడిపప్పుల యొక్క విశిష్టత. ఖనిజ లవణాలైన మెగ్నీషియము, కాల్షియము, ఐరను, ఫాస్ఫరసు, జింకు, కాపరు, సెలీనియం కూడా సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలున్న వాటిలో ప్రప్రథమైనది మొదటిది, షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు జీడిపప్పు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తములో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. అందువల్ల షుగరు, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు నిస్సంకోచంగా, ఎటువంటి ఆలోచన లేకుండా జీడిపప్పుని వినియోగించవచ్చు. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు జీడిపప్పు వినియోగం వల్ల పొట్టలో కొవ్వు, పిరుదల్లో కొవ్వు, తొడలో ఉండే కొవ్వు మంచు కరిగిన చందాన కరిగిపోతుంది. అయితే స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు, నా భారీకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడవలసి ఉంటుంది. ఆ విధంగా వాడితే సహజసిద్ధంగా బరువు నియంత్రణలోకి వస్తుంది. 3, జీడిపప్పు వల్ల రక్తములో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గుతుంది. గుడ్ కొలెస్ట్రాలు, మంచి కొలెస్ట్రాలు, HDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం పెరుగుతుంది. కనుక జీడిపప్పు రకంగా మనకు మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించి తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్నవాళ్ళు జీడిపప్పు తినటం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. జీడిపప్పు తింటున్నాం కదా అని ట్యాబ్లెట్లు మానకూడదు. బీపీ ట్యాబ్లెట్లు యథావిధిగా కొనసాగించాలి. 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ అనే హానికరమైన కిరణాలు ఉంటాయి. ఆ అల్ట్రావైలెట్ కిరణాలు చర్మంపై పట్టడం వల్ల జరిగే దుష్పరిణామాలను, దుష్ప్రభావాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది జీడిపప్పు. చర్మం కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువకులు జీడిపప్పు తింటే వారి యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షను, గ్లామర్ కూడా రెట్టింపు అవుతాయి. 5, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 6, రక్తహీనత, దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది. మహిళలకి పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది కనుక వారికి ఎంతో మేలు జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు బాలింతలకు కూడా రక్త శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. 7 వృద్ధాప్యంలో వయసు మీరిన వారు నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. దానికి కారణం ఎముక పెళుసుదనం. విటమిన్ డి, కాల్షియం 2 లోపించడం వల్ల ఎముక మెత్తగా అయిపోతుంది, పెళుసుగా అయిపోతుంది, దెబ్బ తగలకుండానే ఇరిగిపోతుంటాయి. జీడిపప్పు తినటం వల్ల ఎముకలో దృఢత్వం వచ్చి సులువుగా ఎముకలు ఇరగకుండా నివారిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది. ఈ దంతక్షయం, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, పళ్ళలో క్యావిటీస్, కుహరాలు రాకుండా నివారిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. 8 మెదడు పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. విద్యార్థులు జీడిపప్పు తినటం వల్ల వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది. మార్కులు, ర్యాంకులు వాళ్ళు ఆశించిన రీతిలో లభిస్తాయి. మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటుని నియంత్రిస్తుంది. రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు ఎవరైతే గాఢ నిద్ర పోతారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. జీడిపప్పు తింటే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 9 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఈ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, అలాగే చికెన్ పాక్సు, ఫ్లూ వైరస్సు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులు నియంత్రిస్తుంది. ఇక 10 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, కులోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటిని అరిసెమొల్లని, మూలశంకని, పైల్స్ అని అంటారు. వాటిని సమర్థవంతంగా మొలలు రాకుండా చేస్తుంది. పిత్తకోశములో రాళ్ళు, చేదుతిత్తిలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు జీడిపప్పుకున్నా వీటన్నిటిలో ముఖ్యమైనది, క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు నిశ్చింతగా ఎటువంటి సంకోచము, సందేహము లేకుండా వీటిని తినచ్చు. కొంతమందికి జీడిపప్పు తింటుంటే వాళ్ళకు ఒక అనుమానం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమో, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ట్రైగ్లిజరైడ్ పెరిగిపోతుందేమో, దానివల్ల నా గుండెపోటు, హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయపడుతుంటారు. ఈ భయం అనేది కేవలం అపోహ మాత్రమే. జీడిపప్పు తింటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్ పెరగదు, గుండెపోటు రాదు. పైగా జీడిపప్పు గుండెపోటు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది అని గమనించండి.